అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మేము చేయబోయే కంటెంట్ పేరు మన యొక్క ఛానల్లో తెలుగు భాష గొప్ప గురించి వివరించబోతున్నాము. మన తెలుగు భాష ఎంత మధురమైనదో తెలుసు కదా. అటువంటి భాషను మనం ఈ రోజుల్లో గౌరవాన్ని తగ్గిస్తూ తెలుగు భాష మాట్లాడడం అంటే సిగ్గుచేటుగా భావిస్తూ ఇంగ్లీష్ భాషను మనం ఎక్కువగా ప్రోత్సహిస్తూ పిల్లలకు కూడా తెలుగు భాష అనేది మాట్లాడకుండా చేయడం, తెలుగు అంటేనే ఏదో ఊత పదం అయినట్టు, తెలుగు అంటేనే అది ఒక నీచమైన పదం అన్నట్టు దానిని మనం వ్యతిరేకించే విధంగా మనం మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కాదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పు కాదు. కానీ మన భాషను, మన యొక్క యాసను మనం మర్చిపోయి పరాయి భాషను గౌరవించడం మంచిది కాదు. పిల్లలకు మనం ఇప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం, కానీ మన యొక్క తెలుగు భాషను మర్చిపోయే విధంగా మనమే నేర్పిస్తున్నాము. తెలుగు అంటే మనది ఒక తల్లి, ఒక తండ్రి జన్మించిన ఈ యొక్క భాష. తెలుగు అంటే మన యొక్క యాస, తెలుగు అంటే మన యొక్క జాతికి గౌరవానికి ఇచ్చినటువంటి తెలుగు తేజమైనటువంటి మన తెలుగు భాష. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, అందులో మన యొక్క తెలుగు భాష ఒకటి. ప్రపంచాన్ని కీర్తిని తెచ్చిపెట్టేటటువంటి తెలుగు భాష మనం పిల్లలకు నేర్పించలేకపోతున్నాము. అమ్మ అనే పదానికి ఇంగ్లీష్ భాషలో మమ్మీ అంటున్నాము, నాన్న అనే పదానికి ఇంగ్లీష్ భాషలో డాడీ అంటున్నాము. ఇక్కడి నుంచే మన యొక్క పతనాన్ని మనమే మొదలు పెట్టుకుంటున్నాము. పిల్లలకు తెలుగు అంటే ఇష్టం లేకపోవడానికి కారణం మనమే మన చేతులారా చేస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల రాను రాను మన యొక్క తెలుగు భాషను మనం అడ్డుగోడగా నిలిచి ఇంగ్లీష్ భాషను ప్రోత్సహించి జీవితమే ఇంగ్లీష్ అనుకునే విధంగా పిల్లలకు వారి యొక్క మూలాలను మనం వేయడం జరుగుతుంది. మన భాషను మనం మర్చిపోయి పరాయి భాషను గౌరవించడం, పరాయి భాషలో ఎక్కువగా మాట్లాడి తెలుగు భాషను కించపరచడం అంటే తెలుగు భాష మాట్లాడడం లేకపోవడం. తల్లి పాలు తాగి సౌతి పాలను ప్రోత్సహించిన విధంగా ఉంటుంది. ఈ యొక్క ఛానల్ ఉద్దేశం అందరూ బాగుండాలి, అందులో మన యొక్క జీవితాలు నిలబడే విధంగా కొత్త కొత్త కంటెంట్లతో ప్రతిరోజు మనకు ఉపయోగపడే అంశాలను మాత్రమే తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని వీక్షించి ఒక లైక్ ఇచ్చి, ఒక షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ రూపంలో తెలపగలరని మీ ముందుకు మీ యొక్క శ్రేయోభిలాషి